సర్వోన్నతుడువు మహోన్నతుడువు సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులు ఉన్నటువంటి దేశంలో మమ్మను ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు మీ యొక్క సన్నిధిలో మీ దివ్యమైన వాక్కులతో మా అందరి హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనందరికీ ఆరోగ్యంనిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఎక్కడి వరకు ఆలోచన చేసాం మనం? గడిచినటువంటి వారం 31, ఈ 29 నుంచి 31 వరకు ఉన్నటువంటి సందర్భాల్లో ఆయన గలిలయ సముద్ర తీరానికి రావటం, అక్కడ కొండ ఎక్కి కూర్చోవటం, అలా ఉన్నటువంటి సమయంలో బహుజన సమూహములు ఆయన యొద్దకు రావటం, ఆ బహుజన సమూహాలలో గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, మూగవారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనేక మంది ఉంటే వారిని వేరొకరు తీసుకుని వచ్చి అక్కడ వారిని కూర్చోబెట్టడం లేక పడవేయటం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వీళ్ళందరినీ కూడా బాగు చేసినట్టుగా, స్వస్థత పరిచినట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే బాగుపడ్డారో, స్వస్థత పొందుకున్నారో, అప్పుడు దేవుని నామాన్ని లేక ఇజ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా గడిచినటువంటి వారన్న మనం చూసాం. ఇక 32 నుంచి మిగిలినటువంటి సందర్భాన్ని ఆలోచన చేద్దాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపరుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. అంటే పైన ఆయన గలిలయ సముద్ర తీరాన కొండ ఎక్కి కూర్చున్నారు. అక్కడికి అనేక జన సమూహాలు ఆయన యొద్దకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ వచ్చినటువంటి వారిలో కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. వీళ్ళందరికీ కూడా స్వస్థత ఆయన చేశారు. వీళ్ళందరినీ కూడా ఆయన బాగు చేశారు. ఎంత బాగానే ఉంది. అయితే వీళ్ళు పొద్దున్నొచ్చి సాయంత్రానికి వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఈవినింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోవడం కాదు. వచ్చినటువంటి వారు సుమారుగా 3 రోజులుగా ఆయన దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఆహారము తీసుకోకుండా ఈ 3 రోజులు కూడా ఆయన చెబుతున్నటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారు. అసలు కొన్ని ఏరియాస్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస ప్రార్థనలో కూడా అనేక మంది శుభ్రంగా తినే వస్తారు. ఎవరో ఆ సంఘంలో ఒక 4-5 ఉపవాసం ఉంటారంతే, మిగిలిన వాళ్ళందరూ కూడా తినేసే వస్తారు. అంతెందుకు, వాక్యం చెప్పడానికి వెళ్ళేటటువంటి సేవకులకు కూడా భోజనం పెట్టి పంపిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య దృష్ట్యా తినకుండా ఉంటే కనుక చాలా
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, బీపీలు షుగర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు టైంకి తినకపోతే చాలా ప్రమాదం. ఉత్తునే కళ్ళు తిరిగి పడిపోతారు, బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి. అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థనలని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ అందులో ఎవరో ఒకరో ఇద్దరో, మహా అయితే ఒక నలుగురు, ఆ సంఘం అంతా కలిపితే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు అంతే ఉపవాసం ఉండేవాళ్ళు. కొందరు మీటింగ్ ఎంతసేపు అయితే అంతసేపే, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే భోజనం చేయాల్సిందే. సరే, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే సుమారుగా 3 రోజుల నుంచి వచ్చి కూర్చున్నారట జనాలు. 3 రోజులు. ఈ 3 రోజులు మరేమీ తినకుండా ఉండాలి అంటే మరి కష్టమే కదా. అందుకనే ఇక్కడ ప్రభువారు ఇంతమంది జన సమూహాలు ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఆయన 3 రోజులుగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళు వాక్యం వింటూ ఉన్నారు, బాగానే ఉంది అక్కడ వరకును. అయితే 3 రోజులుగా ఏమీ తినకుండా ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నీ ఎరిగినటువంటి వారు కనుక ప్రభువారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన శిష్యులను పిలిచారట. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను పిలిచి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. అంటే 3 రోజులుగా అక్కడే ఉండిపోయారు అన్నమాట, ప్రార్థనలోనే ఉండిపోయారు. నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను అని ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 3 రోజులుగా జనాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వారికి తినడానికి ఏమీ లేదు, తిననేమీ లేదు అంటే తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను అనే విషయాన్ని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో. మీటింగ్స్ అయిన తర్వాత మరి ఇంటికి వెళ్ళిపోతారుగా, ఇంటికి వెళ్ళే సమయంలో దారిలో మార్గం మధ్యలో మూర్ఛపోవుదురేమో అని అంటే చెప్తూ ఉన్నాడు వాడి శిష్యులతో. వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, శిష్యులు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమనంటే, 3 రోజులుగా ఈ జనాలందరూ మన దగ్గరే ఉన్నారు, 3 రోజుల నుంచి వాళ్ళకి తినడానికి మనం ఏమీ కూడా ఏర్పాటు చేయలేదు, వాళ్ళు ఏమీ తినలేదు, మనం ఏం పెట్టలేదు, 3 రోజులకి ఇక్కడే ఉండిపోయారు వీళ్ళు. ఇదిగో ఈరోజు ఇప్పుడు పంపించేస్తాం. వెళుతూ వెళుతూ ఉన్నటువంటి మార్గం మధ్యలో ఒకవేళ మూర్ఛపోయి పడిపోతారేమో, స్పృహ తప్పి పడిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, వాళ్ళని అలాగ ఉపవాసంతో వాళ్ళకి ఏమీ పెట్టకుండా అలా పంపించాలన్నటువంటి మనసు నాకు లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే వారిని అలాగ పంపించే మనసు లేదంటే అర్థం ఏంటి? మరి ఇంకెలాగ పంపించే మనసు ఉంది? వాళ్ళకి ఏదన్నా తినడానికి పెట్టాలి, భోజనం తినాలి వాళ్ళు, అప్పుడు క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నది నా ఆలోచన అని యేసు ప్రభు వారు తన శిష్యులకి తెలియచేశారు. ఆయన శిష్యులు ఇప్పుడు శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. వీళ్ళు ఒక విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఇంత గొప్ప జన సమూహం. ఎంత గొప్ప జన సమూహం అంటే మనకి 30వ వచనంలో కనిపించింది. బహుజన సమూహములు అన్నారు అక్కడ, బహుజన సమూహములు. అదే విషయాన్ని ఇక్కడ ఇంత గొప్ప జన సమూహము అని శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు, తృప్తిపరచడం అంటే కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టి హ్యాపీగా ఎవరిని అడిగినా తృప్తిగా తిన్నానండి అనాలట. అంటారా? తృప్తిగా ఆకలి తీరిందండి, మనస్ఫూర్తిగా తిన్నానండి, కడుపు నిండా తిన్నానండి, ఇక ఆకలి వేయట్లేదండి, తృప్తిగా ఉందండి
భోజనం చాలా బాగా పెట్టారండి. అలాగా అదే ఇక్కడ శిష్యులు అంటున్నారు, ఎంత గొప్ప జన సమూహం అంటే వేలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. వీళ్ళందరికీ కూడా తృప్తిపరచాలి అంటే కడుపు నిండా భోజనం పెట్టాలి అంటే కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. అరణ్య ప్రదేశాలు ఎక్కడ వస్తాయండి? అంతెందుకు, కొన్ని ఏరియాల్లో ఉదయం టిఫిను 9 గంటలకు వెళ్తే ఉండదు, ఇక షాపులు క్లోజ్. షాపులు ఉంటాయి కానీ టిఫిన్ ఉండదు. మధ్యాహ్నం భోజనం 2-2:30కి వెళ్తే హోటల్ ఉంటుంది కానీ భోజనం ఉండదు. నైట్ టిఫిన్ కానీ భోజనం కానీ 9-10 గంటలకు వెళ్తే కొన్ని ఏరియాల్లో ఉండవు, ఇక టిఫిన్ ఉండదు, భోజనం ఉండదు. అంటే ఇప్పుడు ఇంత అప్డేటెడ్గా అనేక ప్రాంతాల్లో అనేక మంది జనాభా, రకరకాల వంటలు, హోటల్స్, రెస్టారెంట్లు, ఇలాగ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలాంటివి ఉన్నటువంటి ఈ రోజుల్లోనే టైం దాటిన తర్వాత వెళితే మనకు టిఫిన్ ఉండదు, భోజనం ఉండదు, ఏమీ ఉండదు కదా. మరి అరణ్య ప్రాంతాల్లో భోజనం ఎలా వస్తుంది? అసలు అరణ్య ప్రాంతాల్లో ఫుడ్ ఎలా వస్తుంది? అది కూడా పోనీ ఎంతమందికి? మనం 1000 మందికి భోజనాలు పెట్టుకోవాలనుకోండి, ఓ 2 నెలల ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. 1000 మంది ఖచ్చితంగా 1000 మంది వస్తారు. ఇంకో 100 మంది వచ్చినా, ఇంకో 200 మంది వచ్చినా వీళ్ళకి సరిపడగా భోజనం పెట్టాలి. సరే, రైస్ ఎంత పడుతుంది, కిరాణా సామాన్లకి ఎంత ఖర్చు అవుతుంది, ఏ కిరాణా సామాన్లు తెచ్చుకోవాలి, కూరగాయలు ఏమేం కావాలి, ఆకుకూరలు ఏం కావాలి, నాన్ వెజ్ ఏం కావాలి, ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుంటాం. ఈ 1000 మందికి భోజనం పెట్టడానికి 2-3 వంట మనుషులు పెట్టుకుంటాం. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకో 4-5 హెల్పర్స్ని పెట్టుకుంటాం. అవసరమైన వాటర్, అవసరమైన పుల్లలు, అవసరమైన గ్యాస్, అవసరమైనటువంటి పనికి సంబంధించినటువంటి సామాన్లు, కిరాణా సరుకులు, ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ సమకూర్చుకుంటాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం అన్నాం అనుకోండి, ఈ 12కు ముందుగానే అన్ని రకాల ఐటమ్స్ కూడా సిద్ధంగా టేబుల్ మీద ఉండాలి. లేదండి, జనాలు ఎంతమంది వస్తారో అందరినీ లెక్కేసుకుని అప్పుడు వంట చేస్తానంటే అయ్యే పనేనా? అవుతుందా? అవదు కదా. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళలో కూడా ఏమవుతుందంటే అక్కడ వడ్డించేటటువంటి వారు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. మన మీటింగ్స్ అయినా అంతే, కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న ఫుడ్ ఐటెం, రెడీగా ఉన్న ఫుడ్ ఐటెం ఎంత ఉంది, కర్రీస్ ఎంత ఉన్నాయి, లేకపోతే సాంబార్ ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు ఇంకా తినాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మీరు లైన్లో నిలబడండి, ఇప్పుడు రెడీ చేసి పెడతామనరు. ఇంకా రైస్ ఉండగానే మళ్ళీ రైస్ వండుతూ ఉంటారు. కర్రీస్ ఇంకా ఉండగానే ఇంకో కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఎవరికి తక్కువ రాకూడదని. అంతలా చేసినా ఇంకా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మాకు అదే లేదు, ఇదే లేదు, ఫస్ట్లో వచ్చిన వాళ్ళకే పెడతారా, లేట్గా వస్తే పెట్టరా, ఇలా రకరకాల కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. అంటే ఒక 100 మందికి, ఒక 1000 మందికి, ఒక 500 మందికి వంట చేసి పెట్టడం అంటే అది సులువైన పని కాదు. ఒక ఇంట్లో 4 ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి అప్పటికప్పుడు ఉన్న పలంగా వండి పెట్టడం కూడా అయ్యే పని కాదు. కనీసం 1 గంట సమయమైనా పడుతుంది. అంటే ఉన్న పలంగా భోజనం వడ్డించడం అనేది ఎక్కడ కూడా కుదరదు. పోనీ హోటల్కి వెళ్ళి తెచ్చేద్దామంటే హోటల్లో రెడీగా ఉంటుందా 1000 మందికి సరిపడ ఫుడ్? కనీసం 10 మందికి 20 మందికి ఉంటుంది అంతే. ఒక 50 మందికి రెడీగా ఉంటుందా, 100 మందికి రెడీగా ఉంటుందా అంటే అంత రెడీగా ఎవరు వండరు. మరి అలాంటప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో ఈ వేలాది మందికి, బహుజన సమూహాలకి సరిపడగా తృప్తిగా రొట్టెలు పెట్టాలి అంటే, వాళ్ళు తినే ఆహారం రొట్టెలు పెట్టాలి అంటే ఎక్కడ రెడీగా ఉంటాయి ఇవన్నీని? ఎవరు రెడీగా ఉంచుతారు? అంటే ఇది జరిగేటటువంటి పని కాదు. కానీ ప్రభువారు ఏమంటున్నారు? నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆకలితో కడుపు మార్చుకుని, కళ్ళు తిరిగిపోతూ, దారి మధ్యలో పడిపోతూ, లేస్తూ ఇలా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. మరి ఎలా? కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకెక్కడ నుండి వచ్చినని ఆయనతో అనిరి. 34వ వచనం, యేసు మీ యొద్ద
ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా. ఒక మాట అడుగుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పేశారు కదా, మన దగ్గర అయితే ఫుడ్ ఐటెం లేదు, రొట్టెలు లేవు, ఈ అరణ్య ప్రదేశంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ అనేది దొరకదు చెప్పేశారు. ఎన్ని పాటలు పడినా మనకు ఫుడ్ అనేది దొరకదు అని చెప్పేశారు. అయితే ఇప్పుడు ప్రభువారు ఒక మాట అడుగుతూ ఉన్నారు. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని అడిగారట. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా, వారు అంటే శిష్యులు చెప్తా ఉన్నారు, 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవి అని చెప్పారట. ఎంత ఉంది ఫుడ్ ఐటెం? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. చిన్న చేపలు ఏంటి? చిన్న చేపలు ఎక్కువగా ఫ్రై చేసుకుంటారు. చిన్న చేపలు మనకి రకరకాల చేపలు చిన్న చిన్నవి ఉంటాయి. వీళ్ళు అదే చెప్తా ఉన్నారు. 7 రొట్టెలు ఉన్నాయట, కొన్ని చిన్న చేపలు ఉన్నాయట. మరి ఎంతమందికి సరిపోద్దా ఫుడ్? బలంగా తినేవాడికైతే ఒకటి సరిపోద్ది, పోనీ ఇద్దరికి సరిపోద్ది. ఇద్దరికి సరిపడా ఆహారం ఉంది వాళ్ళ దగ్గర, అంతే. ఇద్దరికి సరిపడా ఆహారం ఉంటే ఎంతమందికి పెట్టాలి ఇప్పుడు? ఎంతమందికి? వేలాది మందికి. బహుజన సమూహం అంటే సింపుల్ అనుకుంటున్నారేటి? సింపుల్ ఏం కాదు, వేలాది మందికి పెట్టాలి. మనం బైబిల్ సెమినార్కి కనీసం ఒక 50 మందికి భోజనం ఏర్పాటు చేసుకోవాలంటే 5,000 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు చాలామంది పెట్టారు కదా, 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక సెమినార్కి ఒక 50 మందికి భోజనం పెట్టాలంటే 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆహారం ఉందా అని అడిగారు ప్రభువారు. ఉంది. ఎంతమందికి సరిపోద్ది ఆహారం? బాగా తినే వాళ్ళకైతే ఒకరికి, లేకపోతే ఇద్దరికి సరిపోయే ఆహారం ఉందంతే. 7 రొట్టెలు ఉన్నాయట, కొన్ని చిన్న చేపలు ఉన్నాయట, అంతే. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటెం అదే, ఇంకంతకు మించి లేదు వాళ్ళ దగ్గర. మరి ఇప్పుడు ఈ ఆహారం అందరికీ పెట్టాలంటే ఎలాగ సరిపోతుంది? ఒకసారి చూద్దాం కింద వ్రాయబడినటువంటి మాట. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి. ఇదేంటి? ఈయనకింత డేర్ ఏంటి అసలు? ఈయనకింత ధైర్యం ఏంటి అసలు? ఏం మాట్లాడడం లేదు. అయ్యో ఒకరికి సరిపడగానే ఆహారం ఉందా, లేదా ఇద్దరికే సరిపడా ఆహారం ఉందా, మరేం చేద్దాం ఇప్పుడు? ఈ వేలాది మందికి ఆహారం ఎలా పెట్టాలి అనడం లేదు ఆయన. టెన్షన్ పడడం లేదు ఆయన, కంగారు పడిపోవడం లేదు ఆయన. అసలు యేసుప్రభు వారిని చూస్తే ఆయనకి ఎప్పుడు కంగారు ఉన్నదండి. ఆయన పట్టుకోవడానికి వచ్చినా ఆయన అలాగే ఉంటాడు, ఆయన కొట్టడానికి వచ్చినా అలాగే ఉంటాడు, శాస్త్రులు వచ్చి అడ్డమైన క్వశ్చన్స్ వేసినా ఆయన అలాగే సమాధానం చెప్తాడు, పరిసయ్యులు వచ్చి విసిగిస్తున్నా ఆయన అలాగే స్టిఫ్గా ఉండి సమాధానం చెప్తాడు. కానా అనేటటువంటి ఊరిలో పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయిందని మరియమ్మ గారు కంగారు పడిపోయారు, చాలా కంగారు పడిపోయారు ఆమె. ఆయన మాత్రం కంగారు పడడం లేదు. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నువ్వు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దు అని చెప్పాడు. ఆయనకి అసలు కంగారే లేదు. ఇక్కడ కూడా వేలాది మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలని చెప్పారు ఆయన. ఆహారం ఏమో లేదు. మనమైతే వేలాది మంది గొడవద్దు, ఇంటికి వచ్చినటువంటి 2 చుట్టాలకు కనుక ఏదో కొంచెం సరిపడగానే పెట్టారు. ఒకవేళ మరలా వేయడానికి లేదనుకోండి, మనకి చెవడలు పట్టేస్తాయి. వాళ్ళు అడగలేదు, ఇంకా కావాలని అడగలా, వద్దరే చెప్పారు. అయినా ఒకవేళ ఇక లేదు కదా, ఒకవేళ ఇవ్వమంటే ఏంటి నా పరిస్థితి? ఇప్పుడు ఎప్పుడన్నా సిచ్యువేషన్ వచ్చిందా? కర్రీ అయిపోయింది, అమ్మ కొంచెం కర్రీ అయ్యి అంటే ఏంటి మన పరిస్థితి? ఉన్నదంతా వేసేసాం పట్టుకొచ్చి. రైస్ అయిపోయింది, అంతా పెట్టేసాం, మీకు లేదు. వండాలంటే టైం పడుద్ది. అప్పుడు చూడండి ఎంత కంగారు ఉంటుంది. ఒకవేళ నిజంగా వాళ్ళకి అక్కర్లేకపోయినా కావాలని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడిగారు అనుకోండి, లేదు అని చెప్పారు అనుకోండి, వాళ్ళ దగ్గర పరుగు పోద్దుగా. ఇలాంటి సిచ్యువేషన్ కొరకు చాలా చాలా టెన్షన్స్ పడుతూ ఉంటాం మనం ఇంటి దగ్గర ఎవరికైనా భోజనం పెట్టే విషయంలో. కానీ ఇక్కడ
ఉన్న ఆహారమేమో ఒకరికి లేక ఇద్దరికి, వచ్చినటువంటి చుట్టాలు అతిథులు భోజనానికి కూర్చున్న వాళ్ళేమో వేలాది మంది. ఇప్పుడు టెన్షన్ వస్తుందా రాదా? మామూలు టెన్షన్ కాదు అసలు. మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటామంటే ఆహారం ఎక్కువ ఉండాలి, జనాలు తక్కువ ఉండాలి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, అలాంటప్పుడు టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉంటామంటే భోజనానికి 100 మంది ఉండాలి, భోజనం 500 మందికి ఉండాలి. ఎవడొచ్చినా పర్లేదు, ఇంకో 100 మంది వచ్చినా పర్లేదు, వడ్డించే వాళ్ళు చెప్తారు ధైర్యంగా. నువ్వేం టెన్షన్ పడకు, ఇంకో 200 మంది వచ్చినా మేము సరిపెట్టేస్తామని చెప్తూ ఉంటారు. ఇవి సాధారణంగా మన ఫ్యామిలీస్లో జరిగేటటువంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి. అసలు యేసు ప్రభు వారికి ఎంత ధైర్యం అండి, ఇన్ని వేలాది మందిని కూర్చోండి భోజనానికి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడంటే బఫే సిస్టమ్ వచ్చింది. ఎవడో ప్లేట్ ఆడట్టుకుని నచ్చింది వేసుకుని ఏటా డొంకల్లోకి పోయి ఎక్కడో నిలబడో కూర్చునో తింటాడు, తింటాడు, పడేస్తాడు. ఇదివరకు భోజనం అంటే ఎన్ని వందల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా వరుసగా అందరూ పంక్తులుగా కూర్చోవలసిందే. అందరికీ ఒకేసారి వడ్డించాలి, అందరూ ఒకేసారి లేవాలి, మరలా అందరికీ ఇంకొక బంతిలో పంక్తి అంటారు, పంక్తిలో కూర్చోబెడతారు, అందరికీ భోజనం పెడతారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడంటే అంత కంగారు కాబట్టి వచ్చినోడు వచ్చినట్టుగా నిలబడి అక్కడే తినేసి అక్కడే పాడేసి పోవాలి కాబట్టి ఓ ప్లేట్ ఇచ్చేస్తారు, అంత ఇటో పోతాడు అది తట్టుకుని. ఇక పద్ధతి ఏమి ఉండదు. ఇక సరే, ఇక్కడ జనసమూహాలను నేల మీద కూర్చోమని చెప్పాడట. నేల మీద కూర్చోవడం అంటే భోజనాన్ని కూర్చోమని చెప్పాడు ఆయన, ఆజ్ఞాపించాడు. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. చూడండి ఎంత ధైర్యంగా ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతూ ఉందో. ఏంటి అంటే 7 రొట్టెలు ఉన్నాయట, కొన్ని చిన్న చేపలు ఉన్నాయని మనం ముందు చదువుకున్నాం. ఆ చేపలు వీటిని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట, వాటిని విరిచాడట, తన శిష్యులకు ఇచ్చారట. శిష్యులు జన సమూహాలకు వడ్డించారు. అంత ఒక ప్రాసెస్, అంత ఒక పద్ధతి. సరే, మొత్తానికి భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. భోజనం అంటే వైట్ రైస్, బిర్యానీకి సాంబారు కాదు, చేపలు రొట్టెలు వాళ్ళకు వడ్డించారట. 37 వచ్చిన వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. అందరూ తిన్నారట, వారందరూ తిన్నారట. ఇలాగ తినడమే కాదు, తృప్తి పొందారట. అంటే ఎరా సరిపోయిందా, నీకు ముక్క వచ్చిందా, చేప ముక్క వచ్చిందా, నీకు తిన్నావా, సరిపోయిందా, ఇంకా కావాలా అడుగుతాం కదా. ఇలాగా కంప్లీట్గా అందరూ తిని తృప్తి పొందారట. అందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారట. 7 గంపలు ఇంకా ఆహారం మిగిలింది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ మేధావులు చెప్తారు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని. యేసుక్రీస్తు దేవుడు కాదు కానీ ఇవన్నీ చేస్తాడు ఆయన కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి కుహార మేధావులకి ఒక రొట్టె, ఒక చేప తెచ్చిచ్చి ఆ చర్చిలో ఉన్నటువంటి 100 మందికి ప్రార్థన చేసి పంచిపెట్టి అని చెప్పాలి. మరి యేసుక్రీస్తు దేవుడు కాదు కదా, ఆయన ఏం చేయలేడు కదా, వీడు చేస్తాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే ప్రతి ఒక్కడికి అడిగి బుర్ర సరిగా పనిచేయటం లేదని మనం కాలిక్యులేషన్ చేసేయలేక. ఎందుకు అంటే అసలు యేసుక్రీస్తు వారు చేసినవి ఏ మానవుడు చరిత్రలో ఎప్పుడు ఎవడు కూడా చేయనివి ఎక్స్ట్రాడినరీ అంటాం. ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఆయన చేసినట్టుగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగానూ కూడా చెయ్యరు.
ఇన్ని చేసిన ఆయన్ని పట్టుకుని వీళ్ళేమంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదు. మరి ఏం చేయాలి వీళ్ళని? ఏవైనా చేయొచ్చు, తప్పేం లేదు. ఆయన చేసినటువంటి కార్యాలు చూసి కూడా ఆయన దేవుడు కాదన్నారు అంటే వీడు ఎంత అంధభక్తుడో, ఎంత అజ్ఞానంలో ఉన్నాడో, ఎంత దెయ్యాలతో అంటే దురాత్మతో నింపబడి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు వస్తారు. తొందరలోనే మళ్ళీ మనకు దగ్గరలోనే మీటింగ్స్ జరగబోతూ ఉన్నాయి. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. డబ్బులు ఎక్కువైపోయి అసలు ఎవరిని పిలుచుకుని సత్యాన్ని ప్రకటించుకోవాలి అనేటటువంటి స్పృహ లేకుండా ఈరోజు కొందరు యేసుక్రీస్తు దేవుడు కాదనే వారిని పనిగట్టుకుని పిలిపించి మరి మీటింగ్స్ పెడుతున్నారు. ఆ సమాచారం కూడా కొద్ది రోజుల్లోనే మీకు వస్తుంది. సరే, మొత్తానికి 7 గంపల నిండా మిగిలినటువంటి మొక్కలు ఇస్తారట. 38వ వచనం, స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. పురుషుల సంఖ్య 4,000. మరి పురుషులకు భార్యలు ఉంటారుగా, అందుకని స్త్రీలు అని రాశారు. తల్లులు ఉంటారుగా, వీళ్ళకి పిల్లలు ఉంటారుగా. మొత్తానికి ఎలాగ లెక్కేసుకున్నా 15,000 కంటే పైనే. అసలు మీటింగ్ మగవాళ్ళు ఎక్కువ మంది వస్తారా, ఆడవాళ్ళు ఎక్కువ మంది వస్తారా? ఆడవాళ్ళే కదా. ఏ మీటింగ్ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, మగాళ్ళు 10 మంది ఉంటే ఆడలో 30-40 మంది ఉంటారు. మహా అయితే 50 మంది కూడా ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే 100 మంది అయినా ఉంటారు. ఇక్కడ పురుషుల సంఖ్య 4,000. మరి పురుషులకు భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇలాగ మొత్తానికి ఎలాగ లెక్క వేసుకున్నా ఒక 15,000 కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇంతమంది భోజనం చేశారు, అది కూడా తృప్తిగా కడుపు నిండా. ఇంతమంది తిన్నా కూడా ఇంకా 7 గంపల నిండా ఆహారం మిగిలిందట. 7 గంపల నిండా. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. మొత్తానికి ఇంతమంది తిన్నారు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు? ఇప్పుడు గలిలయ సముద్ర తీరాన్న కొండ మీద కూర్చున్నాడు కదా, అక్కడ నుండి ప్రయాణమై మగదాను అనేటటువంటి ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడట. మగదాను జనసమూహాలను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను. 16వ అధ్యాయం ప్రారంభం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఎట్లనెను. ఈయన మగదాను ప్రాంతానికి వెళ్ళాడు. మగదాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్, పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చారట. ఇందాక మనం మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చేవారు? శోధించడానికి, బాధ పెట్టడానికి, ప్రశ్నలు వేయడానికి. సరే, ప్రశ్న వేశారు కదా, సమాధానం చెప్తే వింటారు వీళ్ళు? వినే రకమా? వినే రకమా? వినే రకం కాదు. యేసుప్రభు కొట్టలేదు కానీ నిజంగా వీళ్ళని తన్నే పంపించాలి. వీళ్ళ నోడుతో చెబితే వినే రకం కాదు, తన్నులు తినే రకాలన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారంటే పనికి మాలినవన్నీ మాట్లాడతారు వచ్చి. ఎవరి దగ్గర? అది కూడాను ప్రభు దగ్గర. వాళ్ళ బాధ అంతా ఒకటే. ఇతడెవడో వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చేవయ్య అంటే పరలోకం నుండి వచ్చాను అంటున్నాడు. ఏంది నీ సంగతి అంటే, పరలోకంలో దేవుడు ఉంటాడు, ఆయనే మా నాన్నగారు అని చెప్తున్నాడు. మనకేమో ఒక్కడే దేవుడు. మన పితరుడైన మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉంటే ఈయన గారు వచ్చి అంటాడు,
ఈ ధర్మశాస్త్రంలో అది అలా ఉంది, ఇది ఎలా ఉంది, అది అలా చేయాలి, ఎలా చేయాలని ఈయన మనకి నీతి బోధిస్తూ ఉంటాడు, నీతి సూక్తులు. మనం ఎలాగ ప్రశ్నలతో ఇరికించేద్దాం అనుకున్నా మనల్ని ఇరకాటంలో పెడతాడే కానీ ఇతను మాత్రం ఇరుక్కోడు. ఇతనితో ఏం మాట్లాడినా చిక్కే. అందులోనూ జనాలకు రకరకాల మేలులు చేయటం వలన ఈ జనాలందరూ ఈయన తోకట్టుకునే తిరుగుతూ ఉన్నారు. ఈయన ఏదన్నా చేద్దామంటే వీళ్ళందరూ మన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇతన్ని ఎలా అయినా, ఇతన్ని ఎంతమంది అయితే వెంబడిస్తున్నారో వాళ్ళందరి మధ్యలోనూ ఇతన్ని అవమానించాలి అని కంకణం కట్టుకుని కూడానే తిరుగుతుండేవారు. యేసుప్రభువు ఎప్పుడైనా నా వెనకాలే రండి అన్నారా? పరిసయ్యుల్ని కానీ సద్దూకేయుల్ని కానీ వీళ్ళని రమ్మని చెప్పాడైనా? శాస్త్రుల్ని కానీ ఎప్పుడు రమ్మన్లా. సాధారణమైన ప్రజలను నా వెంబడి రండి అని చెప్పారే తప్ప ఈ కొమ్ములు తిరిగినటువంటి వీళ్ళు, ఈ పొగరబోతుల్ని, మాట విననటువంటి వాళ్ళని రమ్మని చెప్పలేదు. కానీ ఎందుకు తిరిగే వాళ్ళు కూడాను ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, టార్చర్ పెట్టాలని తిరిగేవారు. ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారట. మనం ఒకటి ఎప్పుడు గమనించుకోవాలి, ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పమని వాక్యమే చెప్పింది. అయితే సాత్వికంతో సమాధానం చెప్పే ముందు వాడు ప్రశ్న ఎందుకు అడిగాడో కూడా నీకు తెలిసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానిక, సత్యాన్ని తెలుసుకోవడానిక, తెలియక నేర్చుకోవడానిక, తెలుసుకుని ప్రకటించడానిక, చెప్పింది విని అంగీకరించడానిక, లేక మన మీద తిరగబడ్డానిక? ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఒక్కడే దేవుడా ముగ్గురు దేవుళ్ళని? ఒక్కడే దేవుడు అని చెప్తా. బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఉంటే ఒక్కడే దేవుడు అంటున్నాడు, ఇది దుర్బోధ అబద్ధబోధ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? కానీ అలాంటి వాళ్ళు ఈరోజు బోల్డ్ మంది ఉంటారు క్రిస్టియానిటీలోనే. బయట వాళ్ళకి ఎలాగో ఈ విషయాలు తెలియదు, వాళ్ళు వాటి విషయంలో మాట్లాడరు, క్రైస్తవ్యులోనే ఉంటారు. కనుక ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు మగదాను అనేటటువంటి ప్రాంతానికి ప్రభువారు వెళ్ళినప్పుడు వచ్చారట. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఆయనను శోధించడానికి సూచిక్రియ అడుగుతున్నారు. ఇది సూచిక్రియ ఎందుకు? వీళ్ళకి సూచిక్రియ చూసి ఏదో నమ్మేయడానికి కాదు, సూచిక్రియ చూసిన తర్వాత జనాలందరికీ చెప్పడానికి కాదు, సూచిక్రియ చూసిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కాదు. మరి ఎందుకు సూచిక్రియ కావాలి వీళ్ళకి? శోధించడానిక? శోధించడానికి సూచిక్రియ కావాలి వీళ్ళకి. చాలామంది ఉంటారండి లోకంలో, దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తే దేవుని దగ్గరకు వస్తారంటారు, దేవుడు మేలు చేస్తే దేవుని దగ్గరకు వస్తారంటారు. అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్ వేసుకుంటారు, మేలు జరిగినట్టుంటే వస్తారు, లేకపోతే ఆ తర్వాత నుండి ఏం చేస్తారో తెలుసా? మేము ఆ సంఘానికి వెళ్ళాం, మేము ఆ చర్చికి వెళ్ళాం, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, కానీ ఏమీ జరగల అంటూ వీళ్ళు ఊరంతా కూడా బ్యాడ్ పబ్లిసిటీ చేస్తారు. యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు, ఆయన నమ్ముకుంటే మాకు ఎలాంటి మేలు జరగలేదు. ఇలాగా అనేక మంది ఈరోజు యేసు ప్రభు మీద బ్యాడ్ పబ్లిసిటీ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం ఖమ్మం ప్రాంతంలో అజయ్ బాబు అని ఒక ఆయన ఉంటారు, యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. ఆయన మీద 6 పోలీస్ స్టేషన్లో వేరు వ్యక్తులు కేసులు వేశారు. కేసులు వేస్తే అందులో ఒకడు పేరు జోసెఫ్. టీవీ మీడియా ఏమని చెప్పిందంటే వాడి గురించి నేను పోస్ట్ కూడా పెట్టాను, యూట్యూబ్ కమ్యూనిటీలో ఉంటుంది. అజయ్ బాబు మీద కేసు వేసింది క్రైస్తవ క్యాథలిక్ పాస్టర్ అని న్యూస్ మీడియాలో ఓకదంపుడు చేశారు. ఫేక్ న్యూస్. అజయ్ బాబు మీద కేసు వేసింది ఎవరో కాదు,
తోటి క్రైస్తవ సేవకుడే, క్యాథలిక్ పాస్టరే అని ఆ కేసులో ఎందుకు కేసు వేశారని రాశారమంటే అక్కడ యేసు ప్రభు బొమ్మను పగల కొడతానన్నాడు. అన్నాడు ఆయన, యేసు ప్రభు బొమ్మను పగల కొడతానన్నాడు. కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు వేశారు. ఇందుకు విచిత్రం ఏంటంటే ఆ కేసు వేసినోడు క్రైస్తవుడు కాదు, కేసు వేసినోడు పాస్టర్ కాదు, కేసు వేసినోడికి చర్చ్ లేదు, అసలు వాడు క్రైస్తవుడే కాదు. ఇంటర్వ్యూ తీసుకున్నారు, టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ఎప్పుడో వెళ్ళాను చర్చ్కి. మరి నువ్వు పాస్టర్ కదా? నేనేంటి పాస్టర్, నేను చెప్పానా పాస్టర్ అంటున్నాడు రివర్స్లో. నేను పాస్టర్ అని చెప్పానా అంటున్నాడు. మరి కేసు ఎందుకు వేసావు? ఏదో కారణాలు చెప్తా ఉన్నాడు. విషయం క్రిస్టియానిటీ గురించి కాదు, ఆడో మతోన్మాది, వాడికి డబ్బులు అందాయి, కేసు వేసాడు. కానీ సమాజంలో మాత్రం ఏమని చెప్పారు? క్రైస్తవుడు కేసు వేసారు, పాస్టర్ కేసు వేసారు అని చెప్పారు. చూడండి ఎంత విచిత్రమో. ఫేక్ వీడియోల మధ్య ప్రవీణ్ పగడాల గారి విషయంలో మందు షాపుకి వెళ్ళాడు, మందు కొనుక్కున్నాడు, తాగాడు, పడ్డాడని ఫేక్ వీడియోలు కూడా ట్రోల్ చేశారు. అంటే ఇవన్నీ నిజాలా? కాదు, అవి వాళ్ళ ఆనందపడ్డానికి, వాళ్ళు సంతోషపడ్డానికి, ఎదుటివారి మీద నిందలు వేయడానికి, ఎదుటివారి మీద పరువు తీసేయడానికి, ఎదుటివారిని బ్లేమ్ చేయడానికే తప్ప వీళ్ళు ఏదో తెలుసుకుందాం, ఏదో నేర్చుకుందామని కాదు. ఇక్కడ కూడా ఈ సద్దుకేయులు కావచ్చు, ఈ పరిశీలి కావచ్చు, వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అంటే ఆయన ఏదో సూచిక్రియ చేస్తే వీళ్ళేదో నమ్మేద్దామని కాదు, ఆయన ఏదో అక్కడ కార్యాన్ని చేస్తే వీళ్ళేదో ఆయన కోసం గొప్పగా చెప్పాలన్నది కాదు, ఆయన పరువు తీయడానికి. ఇంటి ఇలాంటి వాళ్ళు కూడా వస్తారా అంటే ముసుగేసుకుని వస్తారండి. అందుకని ప్రభువారు చెప్పారు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. ఆ లోపల ఉన్నది తోడేలా గొర్రెపిల్ల అనేది నువ్వు కనిపెట్టాలి, గ్రహించుకోవాలి. ఈరోజు అపవాది ఎలా ఉన్నాడు? అపవాది ఎలా ఉన్నాడు ఈ రోజుల్లో? ఎలా ఉన్నాడు అంటే సేవకుని రూపంలోనే ఉన్నాడు, సేవకుని రూపంలోనే ఉన్నాడు అపవాది. ఎందుకంటే సేవకుని మాట నమ్మి విశ్వాసులు తమ విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తే వాళ్ళందరినీ ఒకేసారి ముంచేయాలి అంటే ఖచ్చితంగా సేవకుని రూపంలోనే ఉండాలి అపవాది కూడా. అందుకనే వెలుగు దూత వేషము అన్నారు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక అపవాది అయిన వాడు ఏ రూపంలో ఉన్నాడట? వెలుగు దూత వేషము. ఇది గొప్ప సంగతి కాదని చెప్పారు అక్కడ. అది విచిత్రం. అంటే ఇదేమీ గొప్ప సంగతి ఏమీ కాదు అని చెప్తే ఉంది వాక్యం. కనుక ఇప్పుడు మనం వినేటటువంటి వాక్యాల విషయంలో, వినబడేటటువంటి వాక్యాల విషయంలో మనం ఖచ్చితంగా సత్యాన్ని గ్రహించేవారుగా ఉండాలి. సూచిక్రియ అడిగారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళ మనసు ఎలా ఉంది? వాళ్ళ మనసు సూచిక్రియ చూసి నమ్మేద్దామా? కాదు, ఆయన మీద నిందలేద్దామని. ఏంటి సూచిక్రియ చేయమని అడిగి సూచిక్రియ చేసిన తర్వాత ఆయన మీద నిందలేయడానికి అడుగుతున్నారా? మహానుభావులు, మహానుభావులు అంటారు వీళ్ళనే. ఆయన ఏమన్నా ఆ మగధాల ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను సూచిక్రియ చేస్తాను రండి అని పిలిచాడు ఎవరినైనా? పిలవలేదు కదా. ఆయన వచ్చింది వీళ్ళు, అడుగుతుంది వీళ్ళు. వచ్చి అడుగుతున్నటువంటి వీళ్ళ మనసు ఎలా ఉంది? ఆయనను ఇబ్బంది పెట్టడానికి ప్లానింగ్లోనే వచ్చారట. అప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగుగా ఆయన ఇట్లా నేను. ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియో, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా.
మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్నాడు. వాళ్ళు ఏమడిగారో ఈయన ఏం చెప్పాడో, వాళ్ళ ప్రశ్న ఏంటో ఈయన సమాధానం ఏంటో వచ్చేవారన్న తెలుసుకుందాం. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి ఆన్సర్ చెప్తారు, కానీ ఆయన చెప్పిన ఆన్సర్ని వీళ్ళు అందుకోవాలంటే తపస్సు చెయ్యవలెను. వీళ్ళకి అర్థం కాదు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు మతోన్మాదులు బైబిల్ పట్టుకుని కూడా వాళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. విచిత్రం ఇదే. వీళ్ళకి అర్థమవుద్ది, వీళ్ళకి అర్థం కాదు. అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు కూడా భయంకరమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఈ మతంలో ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుద్ది, వీళ్ళకి అర్థం కాదు. బైబిల్ అనేది దేవుని మహాజ్ఞానం. ఆ మహాజ్ఞానం ఆయన అనుగ్రహిస్తేనే తప్ప అందులో ఉన్నటువంటి సత్యాలు బయటకు రావు. లేకపోతే అన్ని కథలే. ఈరోజు చూస్తే కనుక ఒక క్రిస్టియన్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఓపెన్ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న కథలు ఇక ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవండి. ఏ సినిమా డైరెక్టర్ కూడా ఇన్ని కథలు రావేమో, లేకపోతే ఆడు వేలాది సినిమాలు తీసేసింది. కనుక 16వ అధ్యాయం 2వ వచనం నుండి వచ్చేటటువంటి వారನ್ನು మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి సందర్భాలు, శిష్యులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, లేవీయులు, సమరయులు, యూదులు, ఇజ్రాయేలీలు, అన్యజనులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఈ విధంగా నాయన అనేక మంది మిమ్మలను చుట్టుముట్టి జనసమూహాలుగా మీ వెంబడి వచ్చేవారు. వారికి ఆ రోజు ఎన్నో విషయాలు మీరు తెలియచేశారు. వాటిని వినిన వారు కొందరు, గ్రహించిన వారు కొందరు, నేర్చుకున్నవారు ఇంకొందరు, గ్రహించలేనటువంటి వారు అనేకులు. అయితే ఈరోజు కూడా అవే విషయాలు మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా లోతైన విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంకా వచ్చే వారము కూడా ఎన్నో లోతైన విషయాలు మీరు మాకు నేర్పించి వాక్యానుసారంగా ముందుకు నడిపించమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.